Viewers, welcome to Inspire India Academy. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మరియు ఏఈ కరెంట్ డిపార్ట్మెంట్తో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దానికి ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే జూనియర్ లైన్మెన్లో ఎవరెవరైతే ఇప్పటివరకు రెడీగా ఉన్నారో మరియు చదవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రత్యేకంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్లు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్ యాప్ ఈ కోర్స్ మొత్తం మీకు ఓపెన్ అయిపోతుంది. దాంట్లో దాదాపుగా 5620 ప్రాక్టీస్ బిట్స్ వరకు ఉన్నాయి. లెక్క ఒకటి ఎక్కువ, కానీ లెక్క మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. దాంతోపాటుగా 15 టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్, నువ్వు ఎన్నిసార్లైనా సరే రాసుకోవచ్చు. ఒకసారి తప్పు తెలుస్తుంది, ఇంకోసారి తప్పు తెలియదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీటెయిల్గా మనం ఈ యొక్క ప్యాటర్న్ని మనం రెడీ చేయడం జరిగింది. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు జస్ట్ చేయవలసిందల్లా కేవలం 999 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. దీనిలో మనం ఒకసారి విషయానికి వస్తే ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఏసీ సర్క్యూట్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్, ఏసీ మిషన్, ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలిమినేషన్, నెక్స్ట్ పవర్ జనరేషన్, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి 5620 ప్రాక్టీస్ బిట్స్ని దీనికి మీకోసం నేను సిద్ధం చేయడం జరిగింది. సుమారుగా 5620 ప్రాక్టీస్ బిట్స్ అనేవి మొబైల్ యాప్ ద్వారా మీరు చేయాలంటే మీరు చేయవలసిందల్లా 999 రూపీస్ని మీరు పే చేసుకుంటే సరిపోతుంది. సరే, ఎలా ఉంటాయి, దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే మీకోసం చూపిస్తాను. ఒకసారి చూడండి. గ్రాండ్ టెస్ట్ మరియు లెసన్ వైజ్ టెస్ట్లు ప్రతిదీ కూడా ఇందులో అప్డేట్ సిలబస్ని చాలా అంచనాలకు మించి తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఇది ఒకసారి మీరు పరిశీలించండి. నెక్స్ట్ దీనితో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏసీ మిషన్స్ అనేటువంటి టాపిక్ని ఒకసారి మనం చూసామనుకోండి. ఈ ఏసీ మిషన్స్ అనే టాపిక్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉంది. అండ్ 8 poles 50 Hz సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ runs at a speed of 690 rpm. It is slip for forward అని అడిగాడు. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో మళ్ళీ పడవన్న గ్యారంటీ లేదు, ఖచ్చితంగా పడతాయి, పడి తీరుతాయి. నెక్స్ట్ 8 poles and 50 Hz సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ 50 Hz వద్ద నడుస్తుంది. దాని యొక్క స్పీడ్ ఎంతండి 690. దాని యొక్క స్పీడ్ ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ కోసం దాని యొక్క స్లిప్ విలువ ఎంత అన్నాడు. స్లిప్ అంటే మనకు తెలిసినటువంటి విలువ ఏంటండి, స్లిప్ ఇజ్ ఈక్వల్ NS మైనస్ NR బై NS అని రాస్తాం. ఇందులో మనకి NS విలువ మనకు తెలియదంటే ఏంటన్నట్టు కనుక్కోవాలి. 120 × F బై Pగా మనం రాస్తే 120 × F ఎంతండి, ఫ్రీక్వెన్సీ 50 Hz, 50 Hz బై 8గా మనం రాస్తాం. 4 2ల అండ్ 4 3ల అంటే చూడండి ఒకసారి. ఇందులో మనం 25 తీసేసామనుకోండి, సుమారుగా మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత వస్తుందండి, 750 వస్తుంది. 750. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇటువంటివి మీరు చేయాలంటే కష్టపడనక్కర్లేదు. ఒకవేళ 2 pole సిస్టమ్ అనుకోండి, అది 3000 rpm ఉంటుందని, 4 pole సిస్టమ్ అయితే 1500 ఉంటుందని, 6 అయితే 1000 ఉంటుందని, ఒకవేళ ఇంతకుముందు ఏం రాస్తాం 8 అయితే 750 ఉంటుందని. ఏదైనా సరే నువ్వు ఇంటూ చేస్తే ఎంత రావాలి, 6000 కనుక వచ్చినట్లయితే అటువంటి జనరేటర్ లేదా మోటార్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీలు ఎక్కడ నడుస్తాయండి, 50 Hz వద్ద నడుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ నువ్వు ఏదైనా ఇంటూ చేస్తే నీకెంత వస్తుంది, 7200 కనుక వస్తే దాని ఫ్రీక్వెన్సీ అక్కడ 60 Hzలో ఉన్నట్టు లెక్క. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మీరు కనుక చేయాలంటే మీరు 999 రూపీస్ మీరు పర్చేజ్ చేస్తే మీరు డైరెక్ట్గా రాసుకోవడానికి వీలుంటుంది. దీంట్లో మనకి సొల్యూషన్ ఏంటి అంటే ఇచ్చినటువంటి దాంట్లో స్లిప్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్లిప్ ఈజ్ ఈక్వల్
750 మైనస్ 690/750గా రాస్తాం. ఇందులో మనకు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 60/750 వస్తుంది. 0కి 0 పోయిందనుకోండి. ఇక్కడ చూడండి 3 2 6 వస్తుంది. తర్వాత ఇక్కడ 3 2 6, తర్వాత ఎంత ఉందండి? 15 అంటే 3 5 15 అంటే 2/25 వస్తుంది. 2/25 అంటే మనకు వచ్చేటువంటి ఆప్షన్ ఎంత అండి అంటే 0.08 అనేది మనకి స్లిప్గా వస్తుంది. 0.08 అనేది వస్తుంది. నువ్వు పర్సంటేజ్ పరంగా రాయాలనుకున్నావు అనుకోండి, ఇది 8% మనం స్లిప్గా మనం రాస్తాం. అంటే ఇచ్చినటువంటి ఈ సొల్యూషన్లో నీకు కావాల్సింది ఏంటండి? ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ యొక్క విలువ. కాబట్టి ఆ ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ యొక్క విలువ ఆప్షన్ ప్రకారం ఎంత వస్తుందండి? +0.08గా రావడం జరుగుతుంది. ఇలా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫార్వర్డ్ రొటేటింగ్స్తో పాటుగా మనకి బ్యాక్వర్డ్ అడిగాడు అనుకోండి. బ్యాక్వర్డ్ కనుక అడిగినట్లయితే ఈ బ్యాక్వర్డ్ యొక్క విలువను మనం చూస్తే 2 - s మనం రాస్తే సరిపోతుంది. 2 - s. ఇంతకుముందు మనం చేసినప్పుడు మనకు స్లిప్ ఎంత వచ్చిందండి? ఇది 0.08 కదా. ఇప్పుడు ఎంత వస్తుందండి? 2 - 0.08గా వస్తుంది. ఇది 1.92 అనేది రావడం జరుగుతుంది. అదేమో ఫార్వర్డ్ రొటేటింగ్ ఫ్లక్స్ ఏమో 0.08 ఇంతకుముందు చూసిందైతే, బ్యాక్వర్డ్ అయితే ఎంత వచ్చిందండి? 1.92 అనేది వస్తుంది. ఇది కొంచెం చూడండి ఒకసారి. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క ప్రారంభ వైండింగ్ అంటే స్టార్టింగ్ వైండింగ్ అండి. ప్రారంభ వైండింగ్ అంటే ఏంటండి? స్టార్టింగ్ వైండింగ్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క ప్రారంభ వైండింగ్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది తెరవడంలో, ఒకవేళ ఓపెన్ అవ్వడంలో ఫెయిల్యూర్ గనక అయితే అని అడిగాడు. మనకి ముఖ్యంగా సింగిల్ ఫేజ్ మోటార్లో మనము స్ప్లింట్ ఫేజ్ మోటార్ల విషయానికి వచ్చినప్పుడు, ఈ స్ప్లింట్ ఫేజ్ మోటార్ల యొక్క ప్రస్తావన సందర్భంలో మనకి 2 రకాల వైండింగ్లు ఉంటాయండి. ఒక వైండింగ్ విధానాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టార్టింగ్ వైండింగ్ అని పిలుస్తాం. రెండవ వైండింగ్ విధానాన్ని ఏమని పిలుస్తామంటే రన్నింగ్ వైండింగ్ అని మనం పిలుస్తాం. ఈ విధానంలో మనం చూసినప్పుడు మనం దానికి ఏసీ ఫ్రీక్వెన్సీ 50 Hz ఉండే విధంగా మనము 230 volts ఆఫ్ సప్లై వోల్టేజ్ని మనం కనుక అందించినప్పుడు, ఇక్కడ కనిపించేటువంటి ఈ వైండింగ్ని మనం స్టార్టింగ్ వైండింగ్ అని పిలుస్తాం. ఈడ కనిపించేటువంటి ఈ వైండింగ్ని మెయిన్ వైండింగ్ అని పిలుస్తాం. ఇది మెయిన్ వైండింగ్కి మరొక పేరు ఏం పేరండి అంటే, ఇది రన్నింగ్లో సహకరిస్తుంది కాబట్టి దీన్ని రన్నింగ్ వైండింగ్గా మనం పిలుస్తాం. ఇది స్టార్టింగ్లో సహకరిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆక్సిలరీ వైండింగ్ అని కూడా పిలుస్తాం. ఈ వైండింగ్లో మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ విధానంలో మనకి ఏముందండి? ఇక్కడ ఒకటి సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఉంటుంది. ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ముఖ్యంగా మోటార్ అనేది స్టార్టింగ్ వైండింగ్ నుంచి రన్నింగ్ వైండింగ్ లేదా మెయిన్ వైండింగ్లోకి మారడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఈ మధ్యలో ఉండేటువంటి రోటర్ ఏదైతే ఉందో ఈ రోటర్ యొక్క స్పీడ్ అనేది 75%కి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడం వల్ల అప్పుడు మోటార్ ఎక్కడ తిరుగుతుందండి? మెయిన్ వైండింగ్ లేదా రన్నింగ్ వైండింగ్ మీద తిరుగుతుంది. ఇది మనకు ఉండేటువంటి అంశం. దీనిలో ఒకసారి చూస్తే ఇలా ఇది క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది, మరియు ఓపెన్ అయినప్పుడు ఒక తీరుగా ఉంటుంది. క్లోజ్డ్గా ఉన్నప్పుడు స్టార్టింగ్ వైండింగ్ మెయిన్ వైండింగ్ల మీద నడిచినటువంటి ఆ మోటార్ స్టార్టింగ్ వైండింగ్ యొక్క పూర్తి స్థాయి సప్లై అనేది ఇది క్లోజ్డ్ సర్క్యూట్లో, అంటే క్లోజ్డ్ అంటే మూసి ఉంచబడ్డప్పుడు 75% స్పీడ్కి రాగానే అప్పుడు మోటార్ అనేది మెయిన్ వైండింగ్ మీదకి తిరగడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే అది మెయిన్ వైండింగ్ మీద తిరగడం ప్రారంభిస్తుందో అప్పుడు మోటార్ అనేది రన్నింగ్కి సహకరించడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కాన్సెప్ట్. అయితే దీంట్లో మనకి ఇక్కడ ఏమొస్తాడు? స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది,
రియాక్టెన్స్ తక్కువగా ఉంటుంది, మెయిన్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, రియాక్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒకసారి అడిగాడు. రెండవది, స్ప్లింట్ ఫేజ్ మోటార్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది స్టార్టింగ్ వైండింగ్తో ఎలా అమరి ఉంది అని అడిగాడు. సిరీస్లో అమరి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇందులో అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒకవేళ సింగిల్ ఫేజ్ మోటార్స్ లోపల ప్రారంభ వైండింగ్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది తెరవడంలో అంటే ఓపెన్ అవ్వడంలో ఫెయిల్యూర్ కనుక అయితే అన్నాడు. ఇక్కడ నీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకేనా, ఇది డైరెక్ట్గా యాప్లో మేము క్వశ్చన్కి ఆన్సర్ని సెట్ చేసి పెడతాం. మీరు చేసేటువంటి సందర్భంలో మాత్రమే మీరు తప్ప రైటా అని చూసుకున్నాక ఒకసారి మళ్ళీ రీక్రాస్ చెక్ చేసుకుంటారు కదా, ఆ సందర్భంలో ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చినా రాకుండా ఒకసారి ప్రయత్నం చేయండి. దెన్ నెక్స్ట్ మళ్ళొకసారి ఏం చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా ఇచ్చాడనే విషయాన్ని తీసుకోండి. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం చాలా సక్సెస్ఫుల్గా మనం ఎగ్జామ్ని మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ బిట్టుకి ఆన్సర్ ఇది అని మళ్ళీ ఒకసారి వచ్చి రాసుకుంటూ పోతే నీకేం మంచిది కదా. అందుకే నేను ఏం పెట్టాను, అన్లిమిటెడ్ అటెంప్ట్స్, నువ్వు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. 5620 బిట్లు ప్రాక్టీస్ చేయడం అంటే అంత ఆషామాషి కూడా కాదు, అది గుర్తుపెట్టుకోండి మిత్రమా. రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రారంభ వైండింగ్ అనేది వేడెక్కుతుంది. ఎందుకు వేడెక్కుతుంది అంటే స్టార్టింగ్ వైండింగ్ మీద సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఓపెన్ కావడంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ యొక్క స్పీడ్ అనేది రోటర్ స్పీడ్లో 75% చేరుకున్న తర్వాత దానిలో ఎక్కువగా ఏమొస్తాయండి, వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందండి, ఓవర్ హీట్ కూడా జనరేట్ అవుతుంది. వైండింగ్ కూడా ఏమవుతుందండి, షార్ట్ సర్క్యూట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మనకు అప్లికేషన్ మెథడ్ పరంగా ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో పడతాయి. ఇదే క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో పడ్డా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక డీసీ షంట్ మోటార్ డస్ నాట్ ఆపరేట్ ఆన్ ఏసీ డ్యూ టు, ఒక డీసీ షంట్ మోటార్ని ఏసీలో పనిచేయదు ఎందుచేత అని అడిగాడు. ఒక డీసీ షంట్ మోటార్ ఏసీలో పనిచేయదు ఎందుచేత అన్నదానికి సమాధానం ఏమిచ్చాను, ఆప్షన్స్ లో రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మ్, ఇక్కడ ఏం చూడండి, ఆర్మేచర్ యొక్క తక్కువ నిరోధకత వల్ల, నెక్స్ట్ ఫీల్డ్ సర్క్యూట్ యొక్క అధిక నిరోధకత వల్ల, పొలారిటీ ధ్రువణత యొక్క తిరోగమనం వల్ల, రివర్సల్ పొలారిటీ వల్ల. ఆన్సర్ ఏంటి, హై ఇండక్టెన్స్ ఆఫ్ ఫీల్డ్ సర్క్యూట్. దీనికి సరైనటువంటి సమాధానం యాప్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫీల్డ్ యొక్క హై ఇండక్టెన్స్ వల్ల ప్రొడ్యూసింగ్ ఆఫ్ టార్క్ అనేది వెరీ లోగా ఉంటుంది కాబట్టి ఇటువంటి స్థితిలో మనకి ఏం జరుగుతుందండి, ఆ మోటార్ అనేది ఏసీలో పనిచేయడానికి అవకాశం అనేది ఉండదు, స్టార్ట్ కావడానికి అవకాశం అనేది ఉండదు. ఈ పాయింట్ని మీరు గుర్తించండి. ఇటువంటి మంచి మంచి క్వశ్చన్స్ని మీకోసం నేను యాప్లో ప్రొవైడ్ చేశాను. 5620 బిట్స్ అంటే మాటలు కాదు. రేపు ఇదే క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లక్కీ అని చెప్పొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే చాలామంది అవాయిడ్ చేయడానికి, ఏదో ఆలోచించి చేయడానికి చేస్తారు తప్పితే సరైనటువంటి సమాధానం చేయాలంటే భయపడుతూ ఉంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏసీ సిరీస్ మోటార్ లేదా యూనివర్సల్ మోటార్ తగ్గించడానికి వీలైనంత తక్కువ ఫీల్డ్ మలుపులతో నిర్మించబడింది. An AC series motor is built with a few field turns as possible to reduce. దేనికోసం అండి, ఏసీ సిరీస్ మోటార్లు అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనకు ఏసీలో సిరీస్ మోటార్ అంటే ఏమిటి అంటాం. మనకు డీసీలో సిరీస్ మోటార్ గురించి చదువుతాం. డీసీలో సిరీస్ మోటార్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే డీసీలో సిరీస్ యొక్క మోటార్ అనేది దాని టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ మోటార్ని లోడ్ వేశాక
లోడ్ వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. కన్వేయర్ బెల్ట్స్ 2019లో అడిగాడు. కన్వేయర్ బెల్ట్స్ లేదా బెల్టెడ్ సిస్టమ్ మెకానిజానికి ఏం ఉపయోగపడతాయి? DC సిరీస్ మోటార్స్ ఉపయోగపడతాయి. ఈ విధంగా DC సిరీస్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ DC సిరీస్లో ఉండేటువంటి స్టార్టింగ్ టార్క్ యొక్క పరిమాణం అధికంగా ఉండడం చేత ఆ మోటార్ని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా లోడ్ వేశాక స్టార్ట్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి. దాంతోపాటుగా మన యొక్క మొబైల్ యాప్ లోపల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దీని మీద చెప్పడం జరిగింది అనువర్తనాల పరంగా. దీనిలో DC సిరీస్ మోటార్ యూనివర్సల్ మోటార్ తగ్గించడానికి అంటే ఫీల్డ్లో మలుపులు కనుక తక్కువగా ఉంటే దీనికి ఏం కావాలండి? మలుపులు తక్కువగా ఉంటే ఏం తగ్గుతాయండి? రియాక్టెన్స్ విలువలు తగ్గుతాయి. అంటే నీకు మలుపులు తక్కువగా ఉంటే ఫీల్డ్ యొక్క మలుపులు కనుక తగ్గించడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రియాక్టెన్స్ని తగ్గించడానికి ఫీల్డ్లో తక్కువ మలుపులు తీసుకోవాలి. అందుకే AC సిరీస్ మోటార్ అన్నా యూనివర్సల్ మోటార్ అన్నా ఒకటే. ఈ మోటార్ ప్రత్యేకత చూడండి. ఇది ఫుల్ లోడ్లో దాదాపుగా 7000 నుంచి 10,000 RPM వరకు తిరిగేటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ మోటార్లు దాదాపుగా 3000 అబోవ్ RPM స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ యూనివర్సల్ మోటార్లను కూడా లోడ్ వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ మిక్సీలు మనకి ఇళ్ళల్లో ఉండేటువంటి మిక్సీలన్నీ కూడా మనం లోడ్ వేసాకనే, మనం రుబ్బేది వేసాకనే మనం దాన్ని ఉపయోగిస్తాం, కానీ అది తిరిగేటప్పుడు ఎటువంటి లోడ్ని మనం ఉపయోగించాం. ఇటువంటి మోటార్ల యొక్క ప్రత్యేకతలో దీనిలో కమ్యుటేటర్ అనేది కూడా ఉంటుంది. దానితో పాటుగా కమ్యుటేటర్తో పాటుగా బ్రషెస్ అనేవి కూడా ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి పూర్తి స్థాయి ఆర్మేచర్ అనేది రొటేట్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఈ యొక్క యూనివర్సల్ మోటార్లో ఉన్నాయి. కాబట్టి పూర్తిగా DC సిరీస్ మోటార్ల లక్షణాన్ని పోలి ఉంది. కాబట్టి ఏసీలో దీన్ని ఏమని పిలుస్తారు? AC సిరీస్ మోటార్స్ అని పిలుస్తారు. ఇటువంటి క్వశ్చన్స్ ఫీల్డ్లో మలుపులు తగ్గించుకుంటే నీకేమొస్తుందండి? రియాక్టెన్స్ యొక్క విలువలు కూడా తగ్గుతాయి. ఇంతకుముందు మనం చూసాం, ఏ మోటార్ల గురించి చూసాం? ఇంతకుముందు మనము స్ప్లింట్ ఫేజ్ మోటార్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ స్ప్లింట్ ఫేజ్ మోటార్లలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి? దాని యొక్క స్టార్టింగ్ వైండింగ్ అనేది రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, రియాక్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు రియాక్టెన్స్ తగ్గించాము? ఫీల్డ్ యొక్క టర్న్స్, ఫీల్డ్లో కల్పించేటువంటి వలయాల సంఖ్యను తగ్గించడం ద్వారా. అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం బేసికల్గా అప్లికేషన్ మెథడ్లో మనం చదవకపోతే 100% మనకు ఉద్యోగం అయితే రాదు. గమనించండి, ఇవన్నీ కూడా మీరు యాప్లో ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టాను. అనదర్ క్వశ్చన్ చూడండి. సాధారణంగా ఇందులో మీరు చాలామంది వినే ఉండరు నాకు తెలిసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ AC మోటార్ ఈజ్ సింక్రోనస్ మోటార్? AC మోటార్లలో మనకి ఏసీలో సింగిల్ ఫేజ్ విషయానికి వస్తే ఈ సింగిల్ ఫేజ్లో సింక్రోనస్ మోటార్స్ అంటాం. అలా అని ఈ సింక్రోనస్ మోటార్లో మనకి మామూలుగా సింక్రోనస్ మోటార్ల యొక్క ప్రత్యేకత అంటే ఏమొస్తుంది? సింక్రోనస్ మోటార్లలో ముఖ్యంగా మనం చూడండి, ఇక్కడ రోటర్కి మనము DC సప్లై ఇవ్వాలి, చుట్టూ ఉన్నటువంటి స్టేటర్కి మనము ఖచ్చితంగా AC సప్లైని అందించాలి. అంతే, దీన్ని ఏమంటాం మనం? డబుల్ ఎగ్జైటేషన్ అని పిలుస్తాం. ఇటువంటి పూర్తి స్థాయి సింక్రోనస్ మోటార్స్ని మనము ఒకవేళ అండర్ ఎగ్జైటేషన్లో ఉపయోగించాలి అంటే ఆ పరిస్థితులు దేనికి దారితీస్తాయి? లాగింగ్. నార్మల్ ఎగ్జైటేషన్కి అయ్యేది ఉంటే యూనిటీవ్కి దారితీస్తాయి. లేదా ఓవర్ ఎగ్జైటేషన్కి కనుక అయ్యేది ఉంటే లీడ్స్ పరిస్థితులకు దారితీస్తాయి. ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు లాస్ట్ టైం. ఏమని అడిగాడు? ఆర్మేచర్ యొక్క కరెంటు, ఫీల్డ్ యొక్క కరెంటుకి మధ్య గీసినటువంటి గ్రాఫ్లు ఎలా కనిపిస్తాయి అని అడిగాడు. V ఆకృతిలో మనకి కనిపిస్తాయి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ని మరియు ఫీల్డ్ కరెంట్ కనుక తీసుకొని గ్రాఫ్ గీస్తే అది తిరగబడ్డటువంటి V ఆకృతి లోపల వస్తుంది. దీని గురించి మనం క్వశ్చన్ ప్యాటర్న్లో చెప్పాలంటే చాలా ఎక్స్ప్లెనేషన్ కావాలి, చాలా టైం పడుతుంది. ఇది పూర్తి స్థాయిలో మీకు సింక్రోనస్ మోటార్లో యాప్లో అవైలబుల్గా ఉంది. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే నేరుగా మీరు క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏసీలో సింగిల్ ఫేజ్లో సింక్రోనస్ మోటార్స్లో కేవలం యూని ఎగ్జైటేషన్ లేదా కేవలం DC ఎగ్జైటేషన్ దీంట్లో అందించరు. కేవలం ఏ ఎగ్జైటేషన్ ఉంటుందండి? AC మాత్రమే అందించడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి AC సింగిల్ ఫేజ్ సింక్రోనస్ మోటార్లు
రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిలాక్టెన్స్ మోటార్, రెండవది హిస్టారిసిస్ మోటార్ అంటాం. ఈ రిలాక్టెన్స్ మోటార్ని మరియు హిస్టారిసిస్ మోటార్ని మనం పరిశీలించినప్పుడు హిస్టారిసిస్ లాసెస్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తే దీన్ని ఏమంటాం? హిస్టారిసిస్ మోటార్గా పిలుస్తూ ఉంటాం. ఈ రిలాక్టెన్స్ని బేస్ చేసుకొని ఫ్యూ టర్న్స్ని తగ్గించడం ద్వారా రిలాక్టెన్స్ తగ్గడం, ఇంకొంచెం పెంచడం ద్వారా రిలాక్టెన్స్ పెరిగేటువంటి అంశాలు కనుక ఉంటే దాన్ని రిలాక్టెన్స్ మోటార్ అంటాం. ఎక్కువగా టేప్ రికార్డర్ హిస్టారిసిస్ మోటార్స్ని ఉపయోగిస్తాం. అంటే సరి అయినటువంటి సమాధానం ఏంటండి? బి అండ్ సి. ఇటువంటి క్వశ్చన్స్ని కూడా నేరుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. అసలు మీరంతా తెలియకల్లోలే, నేను కాదనట్లేదు. మీరు కనుక ఇంకా ఎఫర్ట్ పెట్టేదంటే ఒకసారి టెస్ట్ రాశాక ఇందులో ఉన్న బిట్స్ని మీరు డైరెక్ట్గా బై హార్ట్ చేసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు రాసుకుంటే 100% ఉద్యోగం వస్తుంది. ఇవే కాదు, ఇంకా కొన్ని వేల సంఖ్యలో బిట్లు మీకోసం రెడీ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిలాక్టెన్స్ మోటార్, రిలాక్టెన్స్ మోటార్ సెట్ ఇంతకుముందే చెప్పాము కదా. రిలాక్టెన్స్ మోటార్ అయినా హిస్టారిసిస్ మోటార్ అయినా ఏసీలో సింక్రోనస్ మోటార్స్గా పిలుస్తారు. ఇందులో సింగిల్ ఫేజ్లో. ఇటువంటి దానిలో మనం సింక్రోనస్ స్పీడ్తో మాత్రమే నడుస్తుంది. అదే కదా సరి అయినట్టు సమాధానం. ఇక మిగతాయి కూడా చూడండి. సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది, సింక్రోనస్ స్పీడ్లో సగం ఉంటుంది, సింక్రోనస్ స్పీడ్ పైన ఉంటుంది అనే విషయాలు ఉంటాయి. కానీ కొంచెం కన్సిడర్ చేయండి. హిస్టారిసిస్ మోటార్ యొక్క రోటర్ రెసిస్టెన్స్ యొక్క లూప్ యొక్క వైశాల్యాన్ని కలిగి ఉన్న అయస్కాంత పదార్థంతో తయారు చేయబడింది. అంటే వెరీ లార్జ్ పరిమాణం. ఇటువంటి క్వశ్చన్స్ని the starting torque in the single phase hysteresis motor is caused by. సింగిల్ ఫేజ్ హిస్టారిసిస్ మోటార్ యొక్క ప్రారంభ టార్క్ దేని వల్ల వస్తుంది? హిస్టారిసిస్ వల్ల వస్తుంది. కాబట్టి కోర్లో సంభవించేటువంటి ప్రధానమైన నష్టాలు ఏమిటి? హిస్టారిసిస్ నష్టాలు మరియు ఎడ్డీ కరెంట్ నష్టాలు. ఇవి కూడా మీకోసం ప్రత్యేకంగా ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సిద్ధం చేసి ఉంచింది. మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే, మీకు ఈ టెస్టులు మొత్తం కావాలనుకుంటే మీరు నేరుగా జూనియర్ లైన్మెన్ ప్రాక్టీస్ బిట్స్లోకి వచ్చి దీంట్లో 5620 ప్రాక్టీస్ బిట్స్ చేయాలంటే మీరు పేమెంట్ చేయవలసిందల్లా ఎంత అండి? జస్ట్ 999 రూపీస్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ బిట్స్ మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. 100% ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ యొక్క ఆఫ్లైన్ పిల్లలు కనుక జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీకు ప్రత్యేకంగా అందించబడుతుంది. మీ యొక్క ఐడి కార్డ్ మరియు మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్తో ఇన్స్టిట్యూట్కి రావడం ద్వారా ఇన్స్టిట్యూట్కి ఐడి కార్డ్తో రావడం వల్ల ఈ టెస్ట్ సిరీస్లో మీరు చదువుతూ ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మన ఇన్స్టిట్యూషన్ అందించడం జరుగుతుంది. కాబట్టి రండి, వినండి. దీనిలో పూర్తి స్థాయిలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మీరైతే 999 రూపీస్ ఖచ్చితంగా పేమెంట్ చేసుకొని చూసుకోవాల్సిందే. ఎందుకండి అంటే మన సంస్థలోకి మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి విద్యార్థికి 100% ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచి రిజల్ట్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించేటువంటి అవకాశం. ఓకే, మీకు ఇంకా ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.